ఈ రోజు వెజిటేరియన్స్ అందరికి ఒక సూపర్ ఫుడ్ నైతే మీ ముందుకి తీసుకొచ్చేసానమాట. అదే ఎంతో టేస్టీగా అండ్ సింపుల్ గా అయిపోయే మష్రూమ్ బిర్యానీ అనమాట. సో చూడండి, ముందుగా అయితే నేను ఇలా మష్రూమ్స్ తీసుకున్నాను. మీరైతే ఇలా నీట్ గా వాష్ చేయండి. హాట్ వాటర్ లో కూడా వేసుకోవచ్చు, నాకు సో టైం లేదనేసి నేను నార్మల్ వాటర్ లోనే వేసి వాష్ చేశాను. అండ్ నేను వీటిని అయితే చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకున్నాను అనమాట. మీరైతే వర్టికల్ గా కూడా కట్ చేసుకోవచ్చు. నేను ఇలా కొంచెం షేప్లెస్ కట్ చేశాను అనుకోండి. ఇలా ఆనియన్స్ కూడా కట్ చేసుకొని, అండ్ ఇప్పుడు మన బిర్యానీ కళాయిలో ఆయిల్ అయితే వేసుకోండి. ఆయిల్ అండ్ ఇప్పుడు ఆనియన్స్, నేను ఆనియన్స్ ఫ్రై చేయడం అంటే రఫ్ గా చేసేస్తున్నాను. రఫ్ బిర్యానీ చేస్తున్నాను, మరి అంత డీటెయిల్డ్ గా ఏం చెయ్యట్లేను ఈరోజు. సో ఎందుకంటే బ్యాచిలర్స్ కానీ ఇంకా వంట రాని వాళ్ళకి కానీ, సో వీళ్ళందరికీ ఈజీగా అయిపోవాలి కాబట్టి నేను చాలా ఈజీ మెథడ్లో అయితే మీకు బిర్యానీ ఎలా చేయాలో చూపిస్తున్నాను అనమాట. బిర్యానీ రాని వాళ్ళు కూడా ఇదైతే చక్కగా చేసేసుకోవచ్చు. ఇక్కడ నేను రైస్ చేయడానికి కూడా వాటర్, ఒక కుక్కర్లో వాటర్ అండ్ ఆల్ స్పైసెస్ అయితే యాడ్ చేసుకున్నాను. చూడండి, ఆనియన్స్ అయితే మంచిగా ఫ్రై అయిపోయాయి అన్నమాట. ఇప్పుడు నేనైతే కొన్ని ఆనియన్స్ తీసాను అందులోంచి, ఫ్రైడ్ ఆనియన్స్ లాగా వేద్దాం అనేసి. అండ్ అందులోనే మంచిగా కట్ చేసి పెట్టేసుకున్న మష్రూమ్స్ కూడా వేసుకున్నాను అనమాట. ఆ మష్రూమ్స్ కూడా మంచిగా వేపుకోండి. అండ్ ఆల్సో టమాటో, మీకు టమాటో అనేది ఆప్షనల్, మీరు టమాటో వేసుకోవాలంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేసేయండి. మంచిగా అయితే కలుపుకోండి. నేనైతే చాలా ఈజీ ప్రాసెస్ లో చూపిస్తున్నాను, దీన్ని ఇంకా లాంగ్ ప్రాసెస్ కూడా ఉంటుంది, చాలా స్పైసెస్ వేసి చేస్తారు. అలా కాకుండా మీకు చాలా సింపుల్ గా అయితే చూపిస్తున్నాను నేను. ఈ మష్రూమ్స్ లోనే పసుపు, కారం, పెరుగు అండ్ పుదీనా, కొత్తిమీర, సాల్ట్ వేసుకోండి. అండ్ ఇప్పుడు మనం మరుగుతున్న వాటర్లో మంచిగా బాస్మతి రైస్ని యాడ్ చేయండి. అండ్ ఇంట్లో తయారు చేసి పెట్టుకున్న గరం మసాలా, ఈ గరం మసాలా రెసిపీ మీకు కావాలంటే చెప్పండి, తప్పకుండా పెడతాను. ఇక్కడ రైస్ అయితే ఒక 80% వరకు అయితే కుక్ అయింది, ఇంకా మిగతా 20% మనం దమ్ పెట్టినప్పుడు అయిపోతుంది అనమాట. మీకు ఆ సీక్రెట్ గరం మసాలా రెసిపీ కావాలంటే తప్పకుండా కమెంట్ చేయండి. అండ్ బిర్యానీ మసాలా, ఇలా చాలా మసాలాలు ఉన్నాయి. సో ఆ మసాలాల గురించి మీకు కావాలంటే కమెంట్ చేయండి, తప్పకుండా మేమైతే చేసి చూపిస్తాము. అండ్ మిగిలిపోయినా అంటే మనము ఆ కర్రీని కొంచెం పక్కకు తీసేసుకొని లేయర్డ్గా వేసేసుకోవడమే. అండ్ పైన నేను కొంచెం టర్మరిక్ పౌడర్ వాటర్లో కలిపి వేస్తున్నా, జస్ట్ కలర్ కోసం. దిస్ ఈజ్ ఆల్సో అన్ ఆప్షనల్, యూ వుడ్ లైక్ టు యాడ్, యూ యాడ్. చూడండి, చక్కగా మన బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. వావ్, ఎంత పొల్లుగా వచ్చిందంటే, మనము కొన్ని రెసిపీస్ చాలా కష్టపడి చేసినా కూడా అంత టేస్టీగా ఉండవు, బట్ ఇలా సింపుల్గా చేసిన రెసిపీసే చాలా బాగుంటాయి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్, సబ్స్క్రైబ్, షేర్.